కొత్తిమీర అలాగే ధనియాలు కేవలం వంటలకి సువాసన ఇచ్చేది మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని సంరక్షించే శక్తివంతమైన ఔషధం. దీన్ని మీరు కేవలం ఫ్లేవరింగ్ కోసం మాత్రమే వాడుతున్నారా? కొత్తిమీర జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే ఎన్నో రకాల అనారోగ్యాలని దూరం చేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి పోషకాలు శరీరానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకోవాలని ఉందా మీకు? స్త్రీల నెలసరి నొప్పిని తగ్గిస్తుంది, ఎముకలని దృఢంగా ఉంచుతుంది. ఈ అద్భుతమైన గుణాలు మనకు తెలియకుండానే కొత్తిమీరలో నిక్షిప్తమై ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? కొలెస్ట్రాల్ని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కొత్తిమీర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మన గుండెకు ఎంతటి రక్షణ కల్పిస్తుందో మీకు తెలుసా? చర్మ సంరక్షణకి, వృద్ధాప్యపు ఛాయల్ని తగ్గించడానికి కొత్తిమీర దివ్యమైన ఔషధంలాగా పనిచేస్తుంది. దీని సౌందర్య రహస్యాలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా చాలామంది ఫ్లేవరింగ్ కోసం కొత్తిమీర వాడుతూ ఉంటారు. అంటే ఫైనల్గా ఏదైనా కూర చేసుకున్న తర్వాత దానిపైన కొత్తిమీర చల్లి దాని ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతవరకే అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలిసినటువంటి ఈ కొత్తిమీరలో చాలామందికి తెలియని బోల్డ్ అన్ని రహస్యాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అంటే ఈ కొత్తిమీరని మీరు రోజువారీగా ఒక ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించిన వజ్రాయుధం ఈ కొత్తిమీర అలాగే ధనియాలు అని మనం చెప్పొచ్చు. దీని గురించి మనం తెలుసుకుందాం. చూడండి, మన చేతుల్లోనే ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నా వాటిని గుర్తించలేక మనం నిస్సాయులుగా ఉండిపోతూ ఉన్నాం. హనుమంతుడికి తన శక్తి తెలియనట్టుగా మన వంటింట్లో ఉన్నటువంటి ఈ కొత్తిమీర గొప్పతనం మనలో చాలామందికి తెలియదు. కేవలం ఏదో సువాసనకి, రుచికి మాత్రమే వాడేటటువంటి ఈ కొత్తిమీర మన ఆరోగ్యాన్ని రక్షించగలిగేటువంటి ఒక గొప్ప వజ్రాయుధం. ఇది ఎంత శక్తివంతమైంది అనేది మీరు తెలుసుకుంటే మీరు ఔరా అని ఆశ్చర్యపోతారు. దీన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే మన ఇంట్లో ఎవరికి ఎలాంటి వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ చిన్న ఆకుల్లో దాగున్నటువంటి అనంతమైన ఈ అద్భుతాలని, దాని ఔషధ గుణాలని, అది మన ఆరోగ్యానికి చేసేటువంటి మేలుని మనం వివరంగా 1 by 1 తెలుసుకుందాం. అంటే ఆరోగ్యానికి కొత్తిమీర అనేది ఒక వరం అని చెప్పొచ్చు, ఒక్క ముక్కలో చెప్పాలంటే. దీని గురించి తెలుసుకోవటం వల్ల కేవలం వంటలకి మాత్రమే కాదు, వంటల్లోనే కాదు, మన దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకి ఇది పరిష్కారాన్ని చూపిస్తుంది. పరిష్కారాన్ని దీని ద్వారా వెతుక్కోవచ్చు. జీర్ణశక్తిని పెంచడం మొదలుకొని, మహిళల నెలసరి బాధల్ని తగ్గించడం వరకు, ఎముకల్ని బలం చేయటంతో మొదలుకొని, గుండె ఆరోగ్యాన్ని పెంచడం వరకు, వృద్ధాప్యపు ఛాయల్ని దూరం చేయటంలో, ఇంకా ఈ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాలను అన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా కొత్తిమీర అనేది మెయిన్ యూజ్ ఏమిటి అంటే డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థకి ఇది ఒక ప్రాణం అని చెప్పొచ్చు. చూడండి, ఆయుర్వేదంలో 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి జీర్ణశక్తిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది ఆయుర్వేదం. అంటే జీర్ణశక్తి అనేది ఎంత ముఖ్యం. ఒక రకంగా జీర్ణశక్తే ప్రాణశక్తి. కాబట్టి కొత్తిమీర జీర్ణశక్తిని పెంచుతుంది కాబట్టి ప్రాణశక్తిని పెంచుతుంది. ఇది ఇక్కడ కీలకం. కొత్తిమీరలో యాంటాక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్, ఖనిజాలు, అలాగే విటమిన్లు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మనం తీసుకునేటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం కావటానికి ఇవన్నీ కూడా మీకు సహాయపడతాయి. కొత్తిమీరలో ఉండేటటువంటి రసాయనాలు, ఆ జీర్ణ రసాలు ఉంటాయి కదా, గ్యాస్ట్రిక్ జ్యూసెస్, వాటి తాలూకు ఉత్పత్తిని ఈ రసాయనాలు పెంచుతాయి. కొత్తిమీరలో ఉండేటువంటి ఆ బయో యాక్టివ్ ప్రిన్సిపల్స్, దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా కొత్తిమీర అనేది అగ్నిని, అంటే జీర్ణక్రియ తాలూకు శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని, అంటే ఆమాన్ని తొలగిస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ కొత్తిమీర దేని నుంచి వస్తుంది? ధనియాల నుంచి. ధనియాలతో చేసినటువంటి కషాయం కూడా జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం. అందుకే కడుపుబ్బరింపు, అజీర్ణం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొత్తిమీరని ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆయుర్వేద గ్రంథాలు చెప్పేటటువంటి ఒక పరమ రహస్యం. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి.
చాలామంది జీవితాంతం కూడా మహిళలు ఈ నెలసరి నొప్పులతోటి మెన్స్ట్రువల్ క్రాంప్స్ తోటి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి నెలసరి నొప్పులకి వాటి నివారణకి ధనియాల కషాయం అనేది లేదా కొత్తిమీరతోటి కషాయం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక చాలామందికి తెలియని విషయం. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పి, మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఇలాంటివి డే టు డే లైఫ్ని దుర్భరం చేస్తూ ఉంటాయి. ఈ టైంలో మీరు కొత్తిమీరతో చేసినటువంటి టీని కానీ లేకపోతే ధనియాల కషాయం కానీ తీసుకోవచ్చు. ఇది నొప్పిని చాలా డ్రాస్టిక్గా తగ్గిస్తుంది, గణనీయంగా తగ్గిస్తుంది. దీనికోసం ఏం చేస్తారు? ధనియాల నీళ్ళలో వేసి మరిగించాలి, కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజ సిద్ధమైన పరిష్కారం. ఆయుర్వేదంలో ధనియాల్ని ఋతుక్రమ సమస్యలకు నివారణ కింద వాడతాం. ఈ కషాయం అనేది వాతాన్ని, పిత్తాన్ని సమతుల్యం చేస్తూ శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దీంతో నెలసరి నొప్పుల నుంచి రిలీఫ్ అనేది లభిస్తుంది. ఇంకొకటి ఒక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి. ఇదేంటంటే ఎముకల ఆరోగ్యానికి ఈ కొత్తిమీర అనేది ఎంతో ఉపయోగపడుతుంది. బోన్ హెల్త్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే కొత్తిమీరలో కాల్షియం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి అలాగే ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఇది మనందరికీ తెలిసిందే. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారంటే ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ఆస్టియోపోరోసిస్లో ఇది ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద పనిచేస్తుంది. కొత్తిమీరని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే కాల్షియం లోపాన్ని నివారించుకోవచ్చు. మీ ఎముకలు దృఢంగా ఉండి జీవితాంతం మీరు ఆరోగ్యంగా ఉండటానికి కొత్తిమీరని ఆహారంలో భాగం చేసుకోండి. ఆయుర్వేదం దృష్టిలో కొత్తిమీర శరీరంలో ధాతువుల్ని అంటే కణజాలాన్ని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా అస్థిధాతు, రసరక్త మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలని సప్తధాతువుల్లో అస్థిధాతు అంటే ఎముక తాలూకు కణజాలాన్ని ఇది పోషిస్తుంది. అంతేనా, ఇంకొక స్టన్ అయ్యేటటువంటి విషయం మీకు చెప్పాలి. ఇదేంటంటే గుండె. ఈ గుండెని ఈ కొత్తిమీర అనేది ఒక రక్షా కవచంలాగా రక్షిస్తూ ఉంటుంది. అంటే ఈ హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. కొత్తిమీర శరీరంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే కొలెస్ట్రాల్ని పెరగకుండా చూస్తుంది. ఇది రక్తనాళాల స్థితిస్థాపకతని అంటే ఎలాసిటీని కాపాడుతుంది. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు అంటే ఈ బ్లాకేజీలు ఏర్పడకుండా ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాకేజీలు లేకపోతే గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుంది. కొత్తిమీరని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే గుండెకు రక్షణ లభిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది రాకుండా సహాయపడుతుంది. ధనియాలు, కొత్తిమీర ఇవి రెండు కూడా నిజానికి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అంటే రక్తాన్ని సరళంగా ప్రవహించేలాగా చేస్తాయి. దీంతో గుండెకి రక్త ప్రసరణ బాగుంటుంది. అంటే ఈ కరోనరీ ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేనా, ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలి. అంటే ప్రోజీరా, వృద్ధాప్యపు ఛాయలు, అలాగే చర్మ సంబంధ సమస్యలు వీటన్నిటికీ కొత్తిమీర అనేది ఒక అద్భుతమైన పరిష్కారం. స్కిన్ ఎర్లీ ఏజింగ్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. కొత్తిమీరలో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్, యాంటాక్సిడెంట్ వృద్ధాప్యపు ఛాయలు కనిపించకుండా చేస్తాయి. ఇది శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్కి వ్యతిరేకంగా పోరాడుతూ కణజాలాలు దెబ్బతినకుండా చూస్తుంది. చర్మం పైన ముడతలు ఉన్నప్పుడు కొత్తిమీరని పేస్ట్లా చేసి కలబంద గుజ్జుతో, కొత్తిమీర పేస్టు కలబంద గుజ్జు కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, కలిపి రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ముడతలు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని 30 నుంచి 40 నిమిషాలు ఉంచి చన్నీళ్లతోటి కడిగేసుకోవాలి. అలాగే ముఖం పైన ఒకవేళ నల్ల మచ్చలు వస్తూ ఉంటే, బ్లాక్ హెడ్స్, అలాంటప్పుడు కొత్తిమీర పేస్ట్లో కొద్దిగా పసుపు కలపండి. ఈ కాంబినేషన్ కొత్తిమీర పేస్టు, పసుపు ఇలా కలిపి రాస్తే బ్లాక్ హెడ్స్లో అనూహ్యమైనటువంటి మార్పు కనిపిస్తుంది. అవి తగ్గుతాయి. అలాగే జిడ్డు చర్మం ఒకవేళ మీ సమస్య అయితే, ఆయిలీ స్కిన్, అలాంటప్పుడు కొత్తిమీరని పచ్చిపాలతో కలిపి రాయాలి. కొత్తిమీర, పచ్చిపాలు ఇలాగ రాస్తే జిడ్డు చర్మంలో మంచి మార్పు ఉంటుంది. అయితే ఈ కొత్తిమీర పేస్టు, పచ్చిపాలు అని చెప్పాను కదా, ఈ పచ్చిపాలలో క్రీమ్ ఉండకూడదు. అంటే ఏంటంటే లో ఫ్యాట్ వెరైటీ తీసుకోవాలి. ఇలాగా ఈ కొత్తిమీర పేస్టు, పచ్చిపాలు కలిపి రాసుకుంటే ఈ జిడ్డు అనేది తగ్గుతుంది, నిగారింపు వస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా కొత్తిమీర చర్మానికి చలువ చేస్తుంది. ఇది పిత్తదోషాన్ని శాంతపరుస్తూ చర్మం పైన ఏర్పడే మంట కానీ, రెడ్నెస్ కానీ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇంకొకటి, చాలామంది సోషల్ ఐసోలేషన్కి కారణం ఏమిటి అంటే వాళ్ళ నోటి దుర్వాసన. ఇలాంటప్పుడు నోటి ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇది. అలాగే జ్వరంలో కూడా కొత్తిమీర అనేది జ్వర తీవ్రతను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాగా 2 విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనని అంటే హాలిటోసిస్ని తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకుల్ని క్రమం తప్పకుండా నవ్వులుతూ ఉంటే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే సెలైవేషన్ జరుగుతుంది కాబట్టి, అంటే నోరంతా తడిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మురికాలం ఎండిపోయింది అనుకోండి, ఎక్కువ వాసన వస్తుంది. ప్రవహిస్తుంది అనుకోండి, వాసన రాదు. నోరు కూడా అంతే, సెలైవేషన్ జరగాలి. దానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది. అలాగే జ్వరం ఉన్నప్పుడు కొత్తిమీర రసాన్ని తాగితే, మజ్జిగలో కలుపుకొని కానీ లేకపోతే నేరుకి కానీ కాస్త అల్లం రసం అలాగే కాస్త
తేనె చేర్చి కొత్తిమీర రసాన్ని తీసుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. దీన్ని జ్వర నివారణ కింద మనం వాడుకోవచ్చు. ఆయుర్వేదంలో కొత్తిమీరని జ్వరం తగ్గించే ఔషధం కింద వాడతాం. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకొకటి, కొంతమందికి ఎప్పుడు కూడా డ్రై లిప్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ పొడి పెదవులకి దివ్య ఔషధంలాగా ఈ కొత్తిమీర అనేది ఉపయోగపడుతుంది. చాలామందికి ఎన్ని మాయిశ్చరైజింగ్ లోషన్లు, లిప్ బామ్లు వాడినా కానీ పెదవులు పొడిబారుతూనే ఉంటాయి. ఇది సాధారణ సమస్య. చాలామంది అందుకనే ఇలా అనుకుంటూ ఉంటారు, తడుపుతూ ఉంటారు. తడిపినప్పుడు ఏం జరుగుతుంది, కాస్త అంతవరకు ఒక 5 minutes మామూలుగా ఉంటుంది. మళ్ళీ నీరంతా ఆవిరవుతూ మళ్ళీ శరీరంలో ఉండే నీటిని కూడా బయటికి తీసుకెళ్ళిపోయి ఇంకా డ్రై లిప్స్ ఇబ్బంది పెడతాయి. దీనికి పరిష్కారం ఏంటంటే కొత్తిమీర అనేది ఒక గొప్ప పరిష్కారం. కొత్తిమీర పేస్ట్ని నిమ్మరసంతో కలిపి పెదవులకి రాయాలి. రాత్రి పడుకునే ముందు మృదువుగా రుద్దాలి. ఉదయం లేచి కడిగేసుకుంటూ ఉండాలి. దీంతో పెదవులు ఆరోగ్యంగా మృదువుగా మారతాయి. ఇది పెదవులకి ఒక సహజ సిద్ధమైనటువంటి పోషణని అందిస్తుంది. అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఇదేంటంటే అంతర్శుద్ధి, అంటే శరీరంలో ఉండేటటువంటి ఈ విష పదార్థాలని తొలగించేస్తుంది, డీటాక్సిఫై చేస్తుంది. ఇది కొత్తిమీర అనేది శరీరంలో విష పదార్థాన్ని అంటే టాక్సిన్స్ని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కాలేయం అంటే లివరు, ప్లీహం అంటే స్ప్లీను, మూత్రపిండాలు అంటే కిడ్నీస్, ఇవి విసర్జిక అవయవాలు. వీటి పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. మందగించినప్పుడు వాటి స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే కొత్తిమీర కషాయం రూపంలో తీసుకుంటే శక్తివంతమైన డీటాక్సిఫైయింగ్ పానీయం కింద పనిచేస్తుంది. ఇలాగ ఈ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద పనిచేయటం అనేది ఒక సంజీవినిలాగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కొత్తిమీరని మీరు కాస్త జ్యూస్ తీసి దాన్ని మజ్జిగకి కలిపి తీసుకోవచ్చు. నేరుగా కొత్తిమీర జ్యూస్ కూడా తీసుకోవచ్చు. లేదా ధనియాల కషాయం కూడా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇది శరీరంలో ఉండేటువంటి అవయవాలను శుభ్రం చేస్తూ యూరినేషన్ని ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది. అంటే వీటి పనితీరు అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా కొత్తిమీర అనేది రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరంలో వ్యర్థాలను బయటికి పంపడానికి సహాయపడుతుంది. ఇలాగా 1 కాదు 2 కాదు, కొత్తిమీరతోటి అనేక రకాలుగా మీకు ఇది ఉపయోగపడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. మన ఆరోగ్య రహస్యం మన వంటింట్లోనే ఉంది. కొత్తిమీర లాంటి అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కల్ని మనం కేవలం సువాసన కోసం మాత్రమే కాకుండా వాటి ఔషధ ప్రయోజనాల కోసం కూడా వాడుకోవాలి. ఈ అద్భుతమైనటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యాన్ని, మన అందాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని అన్నిటినీ మనం కాపాడుకోవచ్చు. మన వంటిల్లే మన మొదటి వైద్యశాల, మన వంటకాలే మన మొదటి మందులు. ప్రతి చిన్న సమస్యకి బయట ప్రపంచంలో ఈ పరిష్కారాల కోసం వెతకటం కంటే కూడా మన వంటింట్లో ఉన్న సహజ సిద్ధమైన ఈ ఔషధాలను మొదట మనం ప్రయత్నించాలి. ఇది తెలివైనటువంటి పని. కొత్తిమీర అనేది కేవలం ఒక చిన్న ఆకు కాదు, అది మీకు ప్రకృతి ప్రసాదించిన ఒక వజ్రాయుధం. దాన్ని సరైన పద్ధతిలో వాడటం తెలుసుకుంటే మీరు, మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష కానీ, మన ఆకాంక్ష కానీ ఇవన్నీ నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.